ఈ ఏసీ వలయాల్లో మనము కరెంటు, వోల్టేజ్ వాటి మధ్య దశేభాదాన్ని కనుక్కోవటం కోసం ఒక కొత్త పద్ధతిని మనము చదువుకుందాం. అది ఫేజర్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మనము వీటి మధ్య దశాభేదాన్ని కనుక్కోవచ్చు. టు గెట్ ద phase relationship between voltage and current, we introduce a concept called phasors. What are phasors? Phasors అంటే ఏమిటి? A phasor is a vector which rotates about the origin with angular speed omega. ఫేజర్ అనేది మూల బిందువును ఆధారంగా చేసుకుని కోణీయ వేగం ఒమేగాతో భ్రమణం చెందే ఒక సదిశ. So we are defining phasor as a vector. Here we take voltage and current as phasors because we want to get the phase relationship between voltage and current in various circuits. Of course, it was very easy to get the phase relationship in the case of resistor circuit. But we are going to study other complicated circuits. There it becomes difficult. Mathematically, it is difficult to arrive at the phase relationship between voltage and current. There we use the concept of phasor. So we are taking phasor as a vector. Even though we are defining phasor as a vector, here voltage and current are treated as phasors, yet they are not real vectors. We treat them as vectors, but they are not real vectors. In fact, voltage and current are scalar quantities. అవి అదిశలు మాత్రమే. సదిశలు అనే భావనతో వాటిని మనము ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము. కానీ నిజానికి వోల్టేజ్ కరెంట్ అనేటువంటివి అదిశలు. దే ఆర్ స్కేలార్స్. బట్ we treat them as vectors. That means phasors here. Because ఎందుకంటే ఈ పద్ధతిలో మనము వీటి మధ్య ఫేజ్ రిలేషన్ ని చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు. Look here. Here I represent I bar and V bar. These are phasors. This is current phasor. This is voltage phasor. I represent bar to differentiate it from I. I is RMS current. Of course, I bar is current phasor. V bar is voltage phasor. Here, the projection of I bar and V bar, the projections of this is projection of I bar. That will be nothing but current. Im sin omega t. Projection of V bar onto this vertical axis, this part, it is nothing but Vm sin omega t. That means the projections of current and voltage on the vertical axis, నిలువు అక్షం మీద మనము ఈ వోల్టేజ్ కరెంటు యొక్క వాటి యొక్క అంశాలను తీసుకోవాలి. వోల్టేజ్ కరెంట్ యొక్క అంశాలని నిలువు అక్షం మీద తీసుకుంటే కరెంట్ యొక్క అంశము ఇది ఐ బార్ ఫేజర్ యొక్క నిలువు అంశం Im sin omega t అంటే కరెంట్ అవుతుంది. అలాగే వోల్టేజ్ ఫేజర్ యొక్క నిలువు అంశము వోల్టేజ్ అవుతుంది Vm sin omega t. సో ఇవి మనం ఇలా రిప్రజెంట్ చేసాం వీటి అంశాలు. ఇప్పుడు మనం సింపుల్ సర్క్యూట్ అయినటువంటి రెజిస్టర్ సర్క్యూట్ తీసుకుందాం. ఏసీ సర్క్యూట్ విత్ రెజిస్టర్ అంటే నిరోధకం ఉన్నటువంటి ఒక ఏసీ వలయాన్ని మనం ఊహిద్దాం. దాంట్లో మనం ఐ బార్ వి బార్ ఎప్పుడు కూడా ఒకే దిశలో ఉంటాయి. అంటే ఐ పెరుగుతుంటే వి కూడా పెరుగుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ Im sin omega t, ఇది Vm sin omega t. కాబట్టి రెండు ఒకే దిశలో ఉంటాయి. ఈ రెండు ఫేజర్లు ఒకే దిశలో ఉంటాయి. అంటే వాటి మధ్య దశాభేదం 0. ఏదైనా సమయంలో t1 అనే సమయంలో ఇవి ఈ యొక్క దశలో ఉన్నాయనుకుందాం, ఈ డైరెక్షన్ లో ఉన్నాయనుకుందాం. ఇంకా మీరు చూస్తే దీని నుంచి మనము గ్రాఫ్ కూడా గీయచ్చు, VI గ్రాఫ్ గీయచ్చు. ఇది Vm sin omega t అంటే అది V అని అర్థం, Im sin, ఇదేమో Im అన్నమాట. ఈ VI గ్రాఫ్ గీస్తే గ్రాఫ్ ఈ ఫేజర్లు తిరుగుతూ ఉంటాయి. ఈ ఫేజర్లు అనేవి భ్రమణం చెందుతూ ఉంటాయి. ఫేజర్ ఇస్ ఎ వెక్టర్ విచ్ రొటేట్స్ అబౌట్ ద ఆరిజిన్. తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఈ యొక్క నిలువు అంశాలు వర్టికల్ ప్రొజెక్షన్స్ కనుక తీసుకుని వాటి విలువలను తీసుకుని గ్రాఫ్ గీయాలి. ఈ గ్రాఫ్ దేని ఆధారం చేసి గీస్తాం? వర్టికల్ ప్రొజెక్షన్ విలువలను తీసుకుని
అంటే ఈ భ్రమణం చేస్తున్నప్పుడు వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ యాజ్ టైం చేంజెస్ ఇట్ రొటేట్స్. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క నిలువు అంశాల విలువల్ని కనుక్కుని గ్రాఫ్ గీస్తాం. సో T1 అనే సమయంలో ఈ యొక్క I బార్ V బార్ ఫేజర్లు ఇలా ఉన్నాయనుకోండి, కరెంట్ వోల్టేజ్ ఫేజర్స్ అలా ఉన్నప్పుడు వీటి ప్రొజెక్షన్ విలువలు ఇదిగోండి ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేసి, ఇది I ప్రొజెక్షన్, ఇది V ప్రొజెక్షన్, వీటి ప్రొజెక్షన్స్ అలాగా రిప్రజెంట్ చేసి, ఇది ఇక్కడ కలిసి ఇది I ప్రొజెక్షన్, V ప్రొజెక్షన్, ఇది ఒమేగా T1. ఈ టైంలో ఇప్పుడు ఈ తిరుగుతున్నప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ విలువను తీసుకుని గ్రాఫ్ తీసి ఇట్లా వస్తుంది. I బార్ V బార్ ఒకే దిశలో ఉంటాయి, ఎప్పుడు ఎల్లప్పుడు ఒకే దిశలో ఉంటాయి కాబట్టి వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ 0 ఉంటుంది. ఆల్వేస్ ద ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 0. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, కరెంట్ విలువ పెరుగుతుంది, వోల్టేజ్ విలువ పెరుగుతుంది, రెండు ఒకేసారి పీక్ వాల్యూకి వచ్చింది. దే అటైన్డ్ పీక్ వాల్యూ, దే అటైన్డ్ 0 వాల్యూ. వన్స్ అగైన్ ద నెగటివ్ డైరెక్షన్ పీక్ వాల్యూ. Same time they are getting 0 and peak values. That means they are in phase. So ఇది ఈ యొక్క గ్రాఫ్ VI గ్రాఫ్, VI వర్సెస్ ఒమేగా T గ్రాఫ్. ఇది యాక్చువల్గా V, దిస్ ఈజ్ I, ఇది ఒమేగా T గ్రాఫ్ కనుక తీసుకుంటే మనకేమర్థం అవుతుంది? ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 0. దిస్ యాక్చువల్లీ సూట్స్ ఫర్ రెజిస్టర్. రెజిస్టర్ సూట్ అవుతుంది I బార్ V బార్. రెజిస్టర్ లో ఎప్పుడు కూడా I బార్ V బార్ ఫేజర్లు ఒకే దిశలో ఉంటాయి. ఎందుకు అంటే రెజిస్టర్ లో మనం ప్రూవ్ చేసాం V is Vm sin ఒమేగా T, వీటి ఫేజులు సేమ్ గా ఉంటాయి, అందుకని ఇవి దిశలు కూడా సేమ్ ఉంటాయి. ఇది ఇటువంటి ఫేజర్ అనే కాన్సెప్ట్, దిస్ నొటేషన్ ఆఫ్ ఫేజర్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ us టు అనలైజ్ ది AC సర్క్యూట్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ లైక్ ఇండక్టర్, కెపాసిటర్, ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఇప్పుడు మనము ఏసీ జనకాన్ని ఒక ఇండక్టర్ కి అప్లై చేద్దాం. లెట్ us అప్లై ఇట్ టు ఎన్ ఇండక్టర్. సో వాట్ ఈస్ ఎన్ ఇండక్టర్? ఇండక్టర్ అంటే ఏంటి? దాన్నే తెలుగులో ప్రేరకము అంటున్నాం. ప్రేరకం అంటే ఏమిటి? ఒక కాపర్ తీగను తీసుకుని ఒక పెన్సిల్ మీద చుట్టామనుకోండి, ఒక కాయిల్ వస్తుంది. దట్ కాయిల్ ఈస్ కాల్డ్ ఇండక్టర్. So a copper coil is an inductor. Generally its resistance is very small. చాలా తక్కువగా, దాని నిరోధం చాలా తక్కువగా ఉంటుంది. Let us consider an ideal inductor. Ideal inductor అంటే దాని యొక్క నిరోధం 0. ఒక ఐడియల్ ఇండక్టర్ ని మనం కన్సిడర్ చేద్దాం. Let us connect an AC source to an ideal inductor. How that behaves, let us see. ఇది ఒక AC జనకం. దిస్ ఇస్ AC సోర్స్, దిస్ ఇస్ ఇండక్టర్. ఇండక్టర్ హ్యాస్ an inductance L. Now let us apply the Kirchhoff's rule. This is a AC source which creates a voltage V. It creates a voltage V, Vm sin omega. Let us take the voltage created by the source as Vm sin omega t. Now, at any instant, this will be plus, minus. Next instant, it will be minus and plus. So, at what a particular instant, let us take it as plus. So, the current is driven like this for some time. When current is driven like this for some time, apply Kirchhoff's law, Kirchhoff's loop rule. Let us apply this. Applying Kirchhoff's loop rule, Kirchhoff's loop rule to the circuit, what we get is V minus PD across this inductor. A PD is created across inductor. That PD is written as LdI by dt. We write the Kirchhoff's second law. The sum of all the EMFs and PDs in a closed loop is 0. అన్ని పీడీలు కలిపితే 0 రావాలి. సో ఇక్కడ ప్లస్ అనుకుంటే మైనస్ టు ప్లస్, ప్లస్ వి
current is driven like this for some time, minus I LDI by dt is equal to 0. అన్ని పీడీలు కలిపి ఇక్కడ పీడీ వి, ఇది జనకం యొక్క పీడీ, ఈ జనకం ఈ అనుకుంటే దీనివల్ల క్రియేట్ అయ్యే పీడీ ఈ వి అనుకుంటే వి మైనస్ LDI by dt ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కిర్చాఫ్స్ లూప్ రూల్. దీని నుంచి మనకి ఏమొస్తుంది, వి ఈజ్ ఈక్వల్ టు LDI by dt. మనకి ఏం కావాలి, ఐ, వి వాంట్ ద వాల్యూ ఆఫ్ ఐ. మనకి విద్యుత్ ప్రవాహం విలువ కావాలి, ఐ విలువ కావాలి. దానికోసం డిఐ వాడదాం. డిఐ ఈజ్ VDT by L. దీన్ని ఇంటగ్రేట్ చేస్తే, సమాకలనం చేస్తే, ఇంటగ్రేట్ దిస్ we get the value of I. దీన్ని ఇంటగ్రేట్ చేస్తే I వాల్యూ వస్తుంది. సో ఇంటగ్రల్ డిఐ is equal to integral VDT by L. సబ్స్టిట్యూట్ చేద్దాం. Integral DI is I, VDT by L. Integral V means Vm sin omega t dt by L. Vm by L, take out sin omega t dt. Integral sin theta is minus cos theta. అలాగే ఇంటగ్రల్ sin omega t minus cos omega t by omega, దాని విలువ అది. సో Vm by L, దీని విలువ రాస్తే మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా, దీని విలువ. సో we can write it as Vm by omega L మైనస్ కాస్ ఒమేగా టీని మనం ఇంకో రకంగా రాయొచ్చు మన కన్వీనియన్స్ కోసం. టు గెట్ ద ఫేజ్ రిలేషన్ బిట్వీన్ V and I want to write this cos in terms of sin. Thereby, phase difference we can easily find. Phase difference easily తెలుసు. Vm by omega L మైనస్ కాస్ ఒమేగా టీ, ఇక్కడ మనం చూడండి మైనస్ కాస్ ఒమేగా టీ ఎట్లా చూడండి. మైనస్ కాస్ ఒమేగా టీ అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మైనస్ సైన్ you all know that sin 90 minus theta, sin 90 minus theta is cos theta. Cos omega t is sin 90 minus omega t. Minus of course retained there, it retained there. Cos omega t is written as sin 90 minus theta. But minus sin theta is sin minus theta. So you can take this minus into this and write it as sin omega t minus. So I use the relation minus sin theta is equal to sin of minus theta. Minus sin theta is equal to sin of, that relation I used here. So now I can write in the place of minus cos omega t this relation. Sin omega t minus pi by 2. This is the relation for current. This is just like the equation I is equal to Im sin omega t minus pi. You carefully observe. This is the relation. This is equation 1. You call it as equation 1. This is equation 2. Equation 1 and equation 2. So now compare these. Before comparison, you should write what is Im also. What is Im? Vm by omega L. So this circuit diagram where Im is equal to Vm by omega L. Carefully see the relation between current and voltage in AC is Im is Vm by R. So this omega L is playing the role of what? Omega L is playing the role of resistance. Omega L is playing the role of resistance. Omega L is analogous resistance
It is called as inductive reactance. It is called inductive reactance. So what is the name? It is called inductive reactance. తెలుగులో చెప్పాలంటే ప్రేరకత్వ ప్రతిరోధం. So you can call this omega L, which is like resistance. ఈ యొక్క పదము రెసిస్టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము రెసిస్టెన్స్ అని పిలవాలి. కాకపోతే రెసిస్టెన్స్ అని అన్నప్పుడు రోధకము అంటే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి దానికి పేరు కొంచెం మార్చాం, ప్రేరకత్వ ప్రతిరోధం అని పేరు పెట్టాం. ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ క్రియేటెడ్ బై ఇండక్టర్. రెసిస్టెన్స్ క్రియేటెడ్ బై ఇండక్టర్, ప్రేరకత్వ ప్రతిరోధం. దీన్ని ఎక్సెల్ అనే సింబల్ సూచిద్దాం. ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ప్రేరకత్వ ప్రతిరోధాన్ని ఎక్సెల్ సింబల్ సూచిస్తాం. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎక్సెల్ ఒమేగా ఎల్. సో వాట్ ఈజ్ ఐఎం నౌ? ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎక్సెల్. This is just like the relation IM is equal to VM by R. In the place of R, we are writing XL. R is resistance of a resistor only. Here XL is resistance of inductance. So you can understand one point here. XL depends on omega. Omega is in fact what? 2 pi mu frequency. 2 pi mu frequency. This is 2 pi mu frequency. సో ప్రేరకత్వ ప్రతిరోధం అనేది ఫ్రీక్వెన్సీ మీద, పౌనఃపున్యం మీద ఆధారపడుతుంది. ఇండియాలో మన ఇంటికి సప్లై చేసేటువంటి ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 Hz. ఇన్ ఇండియా ది ఏసీ సప్లైడ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz. ఫర్ ఆల్ ఆఫ్ us 50 Hz ఏసీ సప్లైడ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. సో న్యూ ఈజ్ 50. So, if nu is changed, XL is changed. So, same inductor has different resistances. That means different inductive reactances, strictly speaking, are different resistances for different frequencies. ఇప్పుడు ఇదే ఇండక్టర్ అమెరికాలో అంటే సుమారు వాళ్ళకి 60 Hz ఉంటుంది, న్యూ 60 ఉంటుంది. సో సేమ్ ఇండక్టర్ has different resistances. That means different inductive reactances depending on the frequency. Now let us take DC current. Suppose if you pass DC through inductor, inductor like DC పంపించాం. DC ki frequency ఎంత new 0. The frequency of DC is 0. It's 0 పెట్టండి. XL is 0. Then ideal inductor has 0 resistance అని చెప్పాను. సో DC ఇండక్టర్ ని DC సర్క్యూట్ లో వాడితే, ఒక ఇండక్టర్ ని DC సర్క్యూట్ లో వాడితే, ప్యూర్ ఇండక్టర్ ని ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి డీసీకి ఫ్రీక్వెన్సీ ఉండదు. డీసీ ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఏసీ ఏమో సైన్ కర్వ్, దీని ఫ్రీక్వెన్సీ 0. అందుకని ఇండక్టివ్ రియాక్టెన్స్ బికమ్స్ 0 ఫర్ డీసీ సర్క్యూట్. డీసీ సర్క్యూట్ లో అంటే ఒక కాపర్ తీగని వైండ్ చేస్తే, కాపర్ అంటే దాని రేషన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఉన్న కాపర్ తిప్పి సర్కిల్ గా దాన్ని ఒక తీగ చుట్టూ చుట్టేస్తే డీసీ సర్క్యూట్ పెడితే రెసిస్టెన్స్ ఏమి ఉండదు, 0 ఉంటుంది. ఎందుకంటే న్యూ 0, ఎక్సెల్ 0. అందులో ఇండక్టర్ హ్యాస్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. సో దిస్ ఇండక్టర్ will oppose the current just like resistance. This is 2 pi mu L. Now you compare the equations 1 and 2. Compare the equations 1 and 2. You carefully observe. V is Vm sin omega t, I is Im sin omega t minus. So you see this phase part. This is sin, this is sin. Phase is omega t minus pi by 2. So what you can understand from these two equations, current is lagging the voltage. So in an inductive circuit, current lags the voltage.
current lags the voltage. Or you may say voltage leads the current by how much? Pi by 2. See the phase part only. Omega t is the phase here. Omega t minus pi by 2 is the phase here. That means current is lagging behind the voltage by pi by 2. That means the phase difference between voltage and current is pi by 2 in an inductor circuit. అంటే ప్రేరకమైనటువంటి ఒక ఏసీ సర్క్యూట్ లో గనక చూస్తే వోల్టేజ్ కరెంట్ల మధ్య దశా భేదం pi by 2 ఉంటుంది, 90 degrees. So what we can conclude now from equations 1 and 2, I'll conclude like this. I can conclude from equations 1 and 2, phase difference between voltage and current in an inductor circuit is pi by 2. And more importantly, here current is lagging the voltage. Current is lagging. Minus pi by 2 indicates current is lagging the voltage by pi by 2. That is also very important. So current is lagging. So here, this once again, here this XL is called inductive reactance. It is just like resistance. So its units are ohms. Like the resistance units are ohms, inductive reactance units are ohms. ప్రేరకత్వ ప్రతిరోధం యొక్క ప్రమాణాలు ohms. Ohm is the unit. ఇప్పుడు ఈ VI ల మధ్య సంబంధాన్ని మనము ఫేజర్ డయాగ్రామ్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేయొచ్చో చూద్దాం. సో ఫేజర్ డయాగ్రామ్, మనం చదువుకున్నాం ఫేజ్ రిలేషన్, మనం ఇప్పుడే చదువుకున్నాం. కరెంట్ లాగ్స్ ఈఎంఎఫ్ బై పై బై 2. అందుకని కరెంట్ ఇట్లా రిప్రజెంట్ చేయాలి. This is the way I represent. I bar is lagging V bar by pi by 2, 90 degrees. This is 90 degrees. So the angle between these two is 90 degrees. So current is lagging behind. Normally phasors rotate anti-clockwise direction. So compared to V bar, I bar is pi by 2 behind, lagging. This is what lagging behind. Lagging behind, pi by 2. This is the way I represent I bar, V bar phasors in the case of inductor circuit. So if we represent this graph, this is the peak value. If it is rotating like this, this is the peak value. Somewhere here we'll get peak value. So I represent peak value here. And this, the relation I bar peak value is somewhere here. Something like this. The peak value of I bar will be somewhere here. This peak value of this. This is the peak value, okay, wait. Somewhere here, so we can get it like this. So now V bar, I bar have a phase difference. So let us draw the vertical components with time, with omega t otherwise. We imagine we are drawing the vertical component values represent voltages. The vertical components here represent currents. We draw this, we get this curve like this. And what about this curve? This should be pi by 2 behind. So when this is V is 0, suppose V is here, I will be here. That means when the projection of V bar is 0, projection of I bar will be maximum. So it will be somewhere here.
maximum here, somewhere here. So from here, then when this V bar becomes vertical, its vertical component becomes peak, whereas this will be touching here, so its vertical component will be 0. So I can represent this as, when it is peak, this is 0. This is the way I represent it. Then once again, this becomes 0, this becomes peak, somewhere here. Once again, this is maximum, this becomes 0. This is 0, this becomes maximum. This is the way I represent the graph. I can represent this voltage, this is current. Carefully observe, you will get that value. See the carefully. Of course, this is omega t. This is Vi versus omega t. Oh, this is omega something. At any time t1, omega t1, some at any time t1. This is the way I can represent the phasor diagram of inductor circuit. This mainly we can draw it from the basis based on this point. Current lags behind potential or voltage, potential difference or voltage. So 90 degrees దశా భేదం ఉంది. ఇది కరెంట్ వెనకబడి ఉంటుంది కాబట్టి ఐ బార్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దీన్ని ఆధారం చేసుకుని గ్రాఫ్, ఫేజర్ డయాగ్రామ్ గ్రాఫ్.